అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లాస్ట్ సండే మొన్న సండే గౌరీ గారు ఇక్కడ దాకా చదివారు. బియాండ్ గాడ్ స్టేట్ని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఆ స్థితి ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడి నుంచి గోపాలకృష్ణ గారు చదవాలి. జై బాబా అండి. గోపాలకృష్ణ గారు. ఓకే, జాయిన్ అవ్వలేదు గోపాలకృష్ణ గారు. నేను చదువుతాను. Raghupatiji, do you want to do it or just if you want I can continue. No, sir, I have not gone through it actually. Okay. I will do it. ఒక విధంగా ఈ ముందు పేరాలో ఏంటంటే బియాండ్ గాడ్ స్టేట్ లో ఏం ఉండవు అన్నవే చెప్పారు. ఈగో అనేది ఉండదు, ఈగో అనేది ఉండదు, ఎనర్జీ ఉండదు, అంటే అన్బౌండెడ్ ఎనర్జీ ఉండదు, లిమిటెడ్ ఎనర్జీ ఉండదు అని అట్రిబ్యూట్స్ అంతా మహాకారణ శరీరము ఇవేమీ ఉండవు అని చెప్పారు. చైతన్యము అచైతన్యము ఏ అట్రిబ్యూట్స్ కూడా ఉండవు అనే దాన్ని ఫర్దర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇక్కడి నుంచి దిస్ స్టేట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ఒరిజినల్ unbounded absolute vacuum state of God. Neither the nirguna, nirakar, nor the saguna, sakar states of God, where God is and consciousness is not. ఇంకా కొంచెం ఫర్దర్గా దీన్ని బియాండ్ గాడ్ స్టేట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఈ స్థితి నిజమైన పరిధులు లేని ఆ వ్యాక్యూమ్ స్టేట్ ఆఫ్ గాడ్, శూన్యత్వంతో కూడిన ఆ గాడ్ అంటే ఏమీ లేనిది వ్యాక్యూమ్ అంటే స్టేట్ ఆఫ్ స్థితిని చెప్తూ, దాంట్లో పైన చెప్పినట్లుగానే నిర్గుణ నిరాకారము సగుణ సాకారము అని మనం ఏదైతే భగవంతుడి స్టేట్స్ అని చెప్పుకుంటామో అవి కూడా ఉండవు. అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్న స్థితి ఒకటే, కానీ ఒక్కటి యాడ్ చేశారు బాబా ఇక్కడ. అక్కడ గోపాలకృష్ణ గారు జాయిన్ అయ్యారా? ఇప్పుడే స్టార్ట్ చేస్తానండి, మీరు కంటిన్యూ చేయండి ఈ పేరా. ఒక్క నిమిషం. అదే మొదటి స్టేట్ గురించి చదువుకుంటున్నామండి. ముందు కొన్ని దీని గురించి కొంచెం గౌరీ గారు చదివారు, తర్వాత కంటిన్యూషన్లో ఇది చదువుతున్నాను. కొంచెం హార్డ్గానే ఉంటుంది. నేను అనుకోవడం కొన్ని పేరాలు లేటెస్ట్ చదివితే మీనింగ్ ఏమైనా తెలిస్తే ఏమో ముఖ్యంగా చదివాను. బట్ నాకు ఇచ్చినటువంటి నేను ట్రై చేస్తాను. అదే ఈ మొదటి స్టేట్ ఏదైతే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, పరబ్రహ్మ స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పరబ్రహ్మ స్థితి గురించి చెప్తున్నారు ఎలా అంటే, ది స్టేట్ ఈజ్ అబ్సల్యూట్లీ ది ఒరిజినల్ అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ఆఫ్ గాడ్. ఇది ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక పదం ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే
దైవీ శూన్యాకాశం అన్నటువంటి మాట ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. శూన్యాకాశం లేదా దైవీ శుద్ధ శూన్యాకాశం అని మనం చదువుకున్నటువంటి ఒకటి ఏంటంటే ఏదైతే ఈ స్టేట్ ఉందో ఇదే ఒరిజినల్ స్టేట్, ఇదే మూలమైనటువంటి స్టేట్ అన్నిటికీ కూడా. అదేవిధంగా అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ఆఫ్ గాడ్. అన్బౌండెడ్ అంటే దీనికి అసలు హద్దులు లేవు, ఎల్లలేమీ లేనటువంటి ఏంటి ఉన్నది అని అంటే జస్ట్ లైక్ మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని మన ఒక సిటీలో ఉన్నాం, ఆ సిటీ లేదని ఊహించుకుంటే, ఆ సిటీలో మన ఇల్లు లేదని ఊహించుకుంటే, అసలు మనం కూడా లేవని ఊహించుకుంటే, ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితి ఒకటి మనం కొంచెం ఇది చేయగలుగుతాం కదా, అలా అటువంటి స్థితి అన్నమాట ఈ స్థితికి. అలాంటి స్థితి, కానీ ఇదే ఒరిజినల్ స్టేట్, అంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇదే అన్నిటికీ మూలమైనటువంటి స్టేట్ అనమాట. మళ్ళీ అంటే జస్ట్ లైక్ ఒక క్యాన్వాస్ లాంటిది. క్యాన్వాస్ మీద బొమ్మలు వేస్తాం, బొమ్మ వేయనంత వరకు క్యాన్వాస్లో ఏమీ కనపడదు, కానీ ఆ బొమ్మ వేసిన తర్వాత క్యాన్వాస్ మీద ప్రతిదీ కనిపిస్తుంది. దాన్ని రకరకాల షేపుల్లోకి మార్చచ్చు, రకరకాల చిత్రాల్లోకి మార్చచ్చు. కానీ బొమ్మగా ఎగ్జిస్టెన్స్ లేదు. బొమ్మ ఆ క్యాన్వాస్ మీద ఉంటేనే దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది. క్యాన్వాస్ వల్లనే బొమ్మ నేయగలం. కానీ అసలు బొమ్మ లేనప్పుడు ఏ విధంగా అయితే క్యాన్వాస్ మాత్రమే ఉందో, అసలు ఏమీ లేనటువంటి, అక్కడ ఏ చిత్రం లేనటువంటి స్టేట్ ఏదైతే ఉందో అటువంటి అంటే జస్ట్ ఊహించుకోవడానికి, అంతకన్నా ఇది ఎక్కువ చెప్పలేము కదా. అలాంటి స్టేట్ అనమాట. అంటే అన్నిటికీ మూలమైనటువంటిది, అలానే హద్దులు పూర్తిగా లేనటువంటిది, ఎల్లలు లేవు దానికి ఇటు పక్కన. రెండోది ఏంటి అని అంటే వాక్యూమ్ స్టేట్ ఆఫ్ గాడ్, శుద్ధ శూన్యాకాశం అన్నమాట. అది అన్ని పక్కల విస్తరించి ఉన్నటువంటి శుద్ధ శూన్యాకాశ స్థితియే ఉంది. నెయిదర్ ది నిర్గుణ నిరాకార నార్ ది సగుణ సాకార స్టేట్ ఆఫ్ ది గాడ్. మళ్ళీ ఇదేంటంటే ఇక్కడ అలానే రూపం ఉన్నదని మనం చెప్పలేము, రూపం లేదని చెప్పలేము. దానికి అది సాకారము కాదు, అదేవిధంగా నిరాకారము కాదు. అయితే మరి ఏంటి అని అంటే వేర్ గాడ్ ఈజ్ అండ్ ది కాన్షియస్నెస్ ఈజ్ నాట్. అంటే భగవంతుడు నిజానికి ఏదైతే అన్నిటికీ కారణభూతమైనటువంటి భగవంతుడు ఉన్నాడో వాడు ఉన్నాడు, అంతే. అంతవరకు మాత్రం చెప్పగలం. గాడ్ ఈజ్, భగవంతుడు ఉన్నాడు, కానీ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ దేర్. అంటే ఆ భగవంతుడు కూడా, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ భగవంతుడికి కూడా తాను ఉన్నాను అన్నటువంటి చైతన్యం లేదన్నమాట దాంట్లో. అది ఇది ఈ స్థితి గురించి చెప్పింది. నిజానికి పెద్దగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, కాబట్టి దాంట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్కి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చెప్పేవంతే. ఇదే మూలమైనటువంటి స్థితి, అదే ఆది మూలమైనటువంటి స్థితి, అదేవిధంగా ఎల్లలు లేనటువంటిది, కంప్లీట్గా శూన్యాకాశ స్థితి ఇదే పూర్తిగా. అలానే నిరాకారం కాదు, సాకారం కాదు. భగవంతుడు ఉన్నాడు ఈ స్థితిలో, అంతే. కానీ ఆ భగవంతుడికి తాను ఉన్నాను అని చెప్పబడినటువంటి, లేకపోతే తాను ఉన్నాను అన్నటువంటి కాన్షియస్ లేదు, అది చెప్తున్నాను ఈ స్టేట్లో. కంటిన్యూ చేసేయండి. When it is said God is, it describes the state which prevails beyond the beginning of the creation. ఇది ఆబ్వియస్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఏవైతే కాస్మిక్ థింగ్స్ మనం అన్నీ చూస్తున్నాము, ఇవన్నీ ఉన్నాయి అని అంటే సంభవం మనం చెప్పుకోవాలి. ఇవన్నీ క్రియేట్ చేయబడ్డాయి అని మనం చెప్పుకోవాలి అని అంటే డెఫినెట్గా మనం ఒప్పుకోవాల్సింది అంటే ఇవి క్రియేట్ అవ్వబడ్డానికి ముందర ఒక క్రియేటర్ ఉన్నాడు, వీటిని క్రియేట్ చేసేవాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. ఇక్కడ అదే చెప్పింది. ఇక్కడ గాడ్ ఈజ్, భగవంతుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయనకు కాలపరిమితులు ఏం లేవు కాబట్టి ఉన్నాడు. కాబట్టి ఇట్ డిస్క్రైబ్స్ ది స్టేట్ విచ్ ప్రివైల్స్ బియాండ్ ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్. ఏదైతే మనం సృష్టికి ఒక ప్రారంభం అని అనుకుంటున్నాం, ఆ ప్రారంభాల కన్నా ముందర కూడా ఉన్నాడు అనమాట. ఆ ముందర కూడా ఉన్నటువంటి స్థితి ఈ గాడ్ ఈజ్ స్టేట్ అనమాట. గాడ్ ఈజ్ స్టేట్ అంటే భగవంతుడు మాత్రమే వ్యవస్థితమై ఉన్నాడు అన్నటువంటి స్థితి. This state of God is also called the original divine sound sleep state of God in the beyond state.
దీన్నే మరి కొంచెం ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అదేవిధంగా భగవంతుడికి ఏమో చైతన్యం లేదు అని చెప్తున్నాము. చైతన్యం లేదు ఈ స్థితిలో, భగవంతుడికి తనున్నాను అన్నటువంటి స్థితి తనకి అదే ఎరుక లేదు పూర్తిగా అని చెప్తుండేటప్పుడు దాన్ని ఎలా చెప్తున్నారంటే, ది స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో కాల్ ది ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ గాడ్. అంటే ఇది మనకి నిత్య జీవితంలో మనం అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి అని అంటే, ఆయన ఉన్నప్పటికీ ఆయనకి ఎప్పుడు కాన్షియస్ లేకుండా ఉంటుంది, పూర్తిగా ఆ చైతన్యం లేకుండా ఎప్పుడు ఉంటుంది. అది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, ఇది ఒక విధమైనటువంటి నిద్రావస్థ అన్నమాట. ఎటువంటి నిద్రావస్థ అంటే తనే కాన్షియస్, తన ఎరుక తనకి లేనటువంటి నిద్రావస్థ. ఇది జనరల్గా ఎప్పుడు వస్తుందంటే మనకి గాఢ నిద్ర అంటాం మనం. కళలు లేనటువంటి నిద్ర, కళ కూడా రావు దాంట్లో. నా కళ వచ్చిందంటే అదొక కలతతో కూడిన నిద్ర, కలత లేనటువంటి నిద్ర. అది భగవంతుడిది కాబట్టి అటువంటి గాఢ నిద్రావస్థ అన్నమాట ఇది. ఆ గాఢ నిద్రావస్థలో భగవంతుడు ఉన్నాడు అన్న స్థితి ఉన్నది, కానీ తను ఉన్నాను అన్నటువంటి స్థితి, తను ఉన్నాను అన్నటువంటి చైతన్యం తనకి లేదు. ఎందుకంటే ఆయన గాఢ నిద్రావస్థలో ఉన్నాడన్నమాట. కాబట్టి పరబ్రహ్మ స్థితిని మనం అలా తీసుకోవాలంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాలూకా స్థితితో మనం కంపేర్ చేయొచ్చు. అక్కడ మనం కళ్ళలో అదే మనం పడుకునేటప్పుడు గాఢ నిద్రలో ఉండేటప్పుడు మనకి మన మీద కాన్షియస్ ఉండదు, చుట్టుపక్కల మీద కాన్షియస్, దేని మీద మనకి ఏ విధమైనటువంటి అవగాహన ఉండదు. మనం కంప్లీట్గా అక్కడ కూడా ఒక డార్క్నెస్ని చూస్తూ ఉంటాం. కంప్లీట్ డార్క్నెస్ అన్నమాట. అదే అలాంటి అంటే అది డార్క్నెస్ అనే కాదు, ఒక శూన్యాన్ని చూస్తాం కదా. ఇది ఒక దైవీ భగవంతుడు గాఢ నిద్ర గురించి మాట్లాడేటప్పుడు ఇది ఒక దైవీ శుద్ధ శూన్యాకాశ స్థితి అన్నమాట. ఇది దైవీ నిద్రావస్థ, దైవీ గాఢ నిద్రావస్థ. దైవీ గాఢ నిద్రావస్థలో ఆయన చూస్తున్నటువంటిది దైవీ శుద్ధ శూన్యాకాశం అంతా వ్యాపించి ఉన్నటువంటిది అని ఈ పేరాలో చెప్పారండి. అదే ఇది కూడా చదివేస్తానండి. నాలుగోది కూడా ఉందండి నాదే. చదివండి. ది గాడ్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ బై virtue ఆఫ్ బిగినింగ్, బై virtue ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ ఈజ్ ఎవ్రీథింగ్. దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది ఇన్ఫినిట్యూడ్. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ క్యాపిటల్ ఒకటి, అదేవిధంగా స్మాల్ లెటర్స్లో ఒకటి, రెండు ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ది గాడ్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్. ఇది యాక్చువల్గా ఇక్కడ రెండు ఉన్నాయండి, ఒకటి ఇన్ఫినిట్యూడ్ ఉంది. ఇన్ఫినిట్ అంటే అనంతం అని చెప్తాము. ఆ అనంతం అదేవిధంగా ఇన్ఫినిట్యూడ్ అంటే అనంతం. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, గాడ్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్. అంటే భగవంతుడు ఉన్నాడు అని మనం ఏదైతే ప్రాథమికమైనటువంటి లేకపోతే ఆది మూల స్థితి మనం మాట్లాడుకుంటున్నామో, అది ఏంటి అని అంటే అది అనంతత్వం తాలూకు స్థితిగా చెప్పబడుతున్నది అనమాట. ఇన్ఫినిట్యూడ్ అనంతత్వం అన్నమాట. దీనికి అనంతత్వం తాలూకు స్థితిగా చెప్పబడుతుంది. ఇన్ఫినిట్యూడ్ బై virtue ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే అసలు అనంతత్వం అంటే ఏంటి? అనంతత్వం అంటే దాని లక్షణం ఏంటంటే అనంతంగా ఉండడం అనమాట. అనంతత్వం అంటే లక్షణం, దాని అనంతత్వం తాలూకు లక్షణం అనంతమై ఉండడం కదా. కాబట్టి ఏంటంటే ఇన్ఫినిట్యూడ్ బై virtue ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అనంతత్వం అనంతంగా చెప్పబడుతుంది అని అంటే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి స్థితి అనంతత్వంగా చెప్పబడుతుంది. అనంతత్వం అనంతంగా ఉంటుంది అని చెప్పినటువంటి మీనింగ్ ఏంటంటే, అది అనంతం అంటే అన్ని దాంట్లోనే ఉంటాయని. కాబట్టి అది ఎవ్రీథింగ్ అనమాట. అది సర్వంగా చెప్పుకుంటున్నాం దాన్ని. ఎందుకు అని అంటే ఈ సర్వం అనేటువంటిది, దట్ ఈస్ ది ఎవ్రీథింగ్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది ఇన్ఫినిట్యూడ్.
ఏంటంటే అసలు సర్వంగా ఎలా ఉండగలిగాడు, సర్వంగా భగవంతుడు ఎలా ఉండగలిగాడు అని అంటే, భగవంతుడు అనేటువంటి వాడేమో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి స్థితినేమో మనం ఇన్ఫినిట్యూడ్గా చెప్తున్నాం అనంతత్వంగానే. ఆ అనంతత్వం తాలూకు స్వభావమేమో అనంతమై ఉండడం చెప్తున్నాం. కాబట్టి అనంతత్వం తాలూకు స్వభావం అనంతం అయి ఉండడం ఉంటుంది అని అంటే దాన్నే సర్వంగా చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వం అనేటువంటిది అనంతత్వం తాలూకు స్వభావం అవుతుందన్నమాట. అంటే అన్నీ తనలోనే ఉన్నవి, అన్నీ తాను కలిగి ఉన్నాడు అన్నటువంటి భావనలో ఈ పేర వరకు మనం కొంత చెప్పచ్చు అనమాట. అంతే. అది మరొకసారి ఈ చివరిది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇన్ఫినిట్యూడ్ అన్నటువంటిది అనంతత్వం, అనంతత్వం అన్నటువంటిది ఎక్స్టెండ్ అయి ఉన్నది. అనంతత్వం అంటే అది అనంతంగా ఉంది కాబట్టి దాన్ని అనంతత్వం అంటాం. కాబట్టి ఇది అనంతంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అని అంటే అదే అంత, అదే సర్వం. కాబట్టి ఇప్పుడు సర్వం ఏమవుతుందంటే ఈ సర్వం అనంతత్వం తాలూకా ఒక నేచర్ అవుతుంది అనమాట. అది ఈ పారాలో చెప్పిందండి. కొంచెం మనం అదే మిగతా పారాలు కూడా చదివితే కానీ అంత క్లియర్ కట్గా ఇది రాదేమో. జయ విధంగా చాలా పదాలు ఇంట్రడ్యూస్ చేశారండి నెమ్మదిగా ఇక్కడ. అన్బౌండెడ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్, అవునండి, అలాగే ఎవ్రీథింగ్, ఇన్ఫినిట్యూడ్, ఇన్ఫినిటీ, చాలా పదాలు ఈ 4 పారాగ్రాఫ్లో. అలాగే డివైన్ సౌండ్, అదే మీరు అన్నట్టు అదే దైవి. జయబాబు రాజు గారు, జయబాబు సార్. ఇప్పుడు ఇది సృష్టి ఆరంభానికి ముందు ఉన్న స్థితి అండి ఇది. ఓకే ఏమండి ఆ సృష్టి ఒకసారి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత దాని రూపం యాక్చువల్గా అంశం ఒకటేనండి ముందు. అంటే పైన గౌరి గారు చదివిన పారాగ్రాఫ్ లో అది మనం అనంతత్వం యొక్క లక్షణాలు ఒక పక్క చెప్పారు, పరిమితత్వం యొక్క లక్షణాలు ఒక పక్క ఉన్నాయండి పైన. అంటే మీరు అన్నట్టుగా ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఇవన్నీ, లిమిటెడ్ అన్లిమిటెడ్ అయ్యి, లిమిటెడ్ అయ్యి, యూనివర్సల్ ఇగో, మైండ్ ఉండదన్నారు. ఇందులో మైండ్ ఉంటుంది దేంట్లో, పరిమితత్వంలో. అది ఎనర్జీ ఏమో దాంట్లోనేమో ట్రయో నేచర్ ఉంటుంది అపరిమితత్వంలో, దీంట్లో పరిమితంగా ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది దీంట్లో. అలా రెండింటిని చెప్పారండి, ఒక పక్క అది ఒక పక్క ఇదే. ఏమంటే ఇలా చెప్తూ వచ్చి తర్వాత సృష్టి ఎప్పుడు ఆరంభం గురించి చెప్తున్నారు. అక్కడ మహా చైతన్యం ఉంటుంది, ఇక్కడేమో అన్కాన్షియస్నెస్ ఉంటుంది. అది ఆ రెండు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి మనకి. సృష్టి వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఇక ఇప్పుడు ఈ ఇన్ఫినిట్యూడ్ నేనేమనుకుంటున్నానంటే సార్, ఇప్పుడు కొన్ని అణువులు పరమాణువులు కలిపితే ఒక పదార్థం ఏర్పడుతుందని అనుకోండి. మామూలుగా ఓ పదార్థాన్ని మనం ఏర్పడినటువంటి పదార్థాన్ని ఇన్ఫినిట్ అంటాం. ఏమండి ఆ లోపల ఉన్నటువంటి అణువులు పరమాణువులు అవి మేనిఫెస్ట్ అయిన తర్వాత ఇన్ఫినిట్యూడ్ కింద మారుతాయండి. ఏమండి అంటే సృష్టి వచ్చిన తర్వాత ఈ ఇన్ఫినిట్యూడ్ యాడ్ ఇన్ఫినిటం అలా పెరిగిపోతా ఉంటుంది అన్నమాట. ఇది అనంతత్వం ఎంత ఉందో ఇది కూడా అంతే అయిపోద్దండి. రెండోది కూడా. సో ఆ ఇన్ఫినిట్యూడ్ అన్నది ఇంట్రొడ్యూస్ చేశారండి. ఇప్పుడు ఇన్ఫినిట్ అన్నది మనకి చెప్పారు ముందు. తర్వాత ఇన్ఫినిట్యూడ్ అంటే దాంట్లో ఉంటాయి అనమాట అణువులన్నీ. అవి మేనిఫెస్ట్ అయిన తర్వాత ఇన్ఫినిట్ అంత శక్తితోటి ఇన్ఫినిట్యూడ్ కూడా పెరిగిపోద్దండి. నేను అలా అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే అదేంటంటే బేసిక్గా ఇన్ఫినిట్ అన్నది, ట్యూడ్ అన్నది మళ్ళీ అట్రిబ్యూట్ అంతే ఒకటంటే, అసలు ఉన్నది ఒకటే అట్రిబ్యూట్. అంటే రెండు ఒకటే అనుకోవాలండి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. అది అంటే ఇప్పుడు ఇలా చెప్తాను, గుణం అంతే. అది మామూలుగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన పలానా వాడు అన్నాం, వాడికి కొన్ని గుణాలు చెప్తాం కదా, దాని స్వరూపం అంతే. ఇప్పుడు భగవంతుడి గుణాలు మనం భగవంతుడి గుణాలని పొద్దుటే 100 నామాలని చెప్తాం కదండి. ఇక్కడ ఏమీ లేదు, ఇంక ఈ స్థితిలో గాడ్ని అనడానికి ఏమీ లేదు.
కనీసం అంటే ఏదో ఒకటి లేకపోతే అసలు ఏమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది కనుక ఒకటే ఉంది దానికి. అవునండి. ఇన్ఫినిట్యూడ్ అనంతత దానికి ఎవ్రీథింగ్గా జోడించారు ఇక్కడ అంతే. అందులో అంతే ఉంటుంది. మనం ఏదైతే నిత్యం మాట్లాడతామో ఎన్నో గుణగుణాలు చెప్పుకుంటాం మన గురించి కానీ భగవంతుడి అన్నీ కూడా ఇక ఇందులోనే ఉండాలి. లేకపోతే లేదే లేదు కదా ఇంకా అసలు మనమే లేము కదా అసలు అది లేదంటే. అదేలేండి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యి మనం ఊహలతో జోడించి చేసేది. కానీ ఒక్కసారి మీరు అన్న పాయింట్ మరి క్రియేషన్ తర్వాత ముందు స్టేట్ అంటే మళ్ళీ ఇంకో మీనింగ్ వస్తుంది. అంటే ఒకసారి క్రియేషన్ అయిన తర్వాత బియాండ్ గాడ్ స్టేట్ లేదు అన్నట్టు కూడా లేదని ఉండదండి. ఇప్పుడు అక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఓవర్లాపింగ్, లింక్డ్ ఇన్ ఆ 2-3 పదాలు ఉంటాయండి ఇక్కడ ఈ ముందు. అంటే ఏంటంటే ఇది ఆవరించి ఉంటదండి. ఇప్పుడు ఇన్ఫినిటీ అన్నది కూడా ప్రయాణం చేస్తుంది. సృష్టి కూడా ప్రయాణం చేస్తుంది. అవునండి. ఇన్ఫినిటీ అన్నది అలాగా ట్రయో నేచర్ కూడా ప్రయాణం చేస్తుంది దాంతో పాటుగా. ఆ ట్రయో మూడు లక్షణాలు కూడా ప్రయాణం చేస్తాయి. అది ఓవర్లాప్ అయి ఉంటుంది అనమాట సృష్టిలో క్రియేషన్ తర్వాత కూడా ఆ రెండు ప్యారలల్ జర్నీ ప్యారలల్ జర్నీ. మనం క్రియేషన్ లోంచి వచ్చాం కనుక బియాండ్ గాడ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది స్టిల్ దేర్ అంతే మనలో. ఎనీవే మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా చూద్దాం అండి. ఎవరైనా యాడ్ చేస్తారండి దీనికి? దాసు మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి? ఫైనల్గా ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే సమాప్కి వెళ్దాం. ఓకే సార్. నాగేశ్వరరావు జై బాబా అండి. జై బాబా సార్, వినపడుతోంది కదండి? స్పష్టంగా ఉంది సార్. జై బాబా. ఇది 8th చాప్టర్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఇది మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథానికి గుండెకాయ. ఇది అంటే మొట్టమొదటి నుంచి చివరి వరకు అంతా కవర్ చేసిన చాప్టర్ ఇదండి. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడికున్న అపరిమిత లక్షణాలు చెప్పారు, అలాగే జీవాత్మకు ఉన్నటువంటి పరిమిత లక్షణాలు చెప్పారు. మొట్టమొదటి పేరాలు చూసుకుంటే మనం కదండి, అన్లిమిటెడ్ డివైన్ ఈగో, అది అలాగే ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లిస్, అవన్నీ భగవంతుడికి సంబంధించిన లక్షణాలు. తర్వాత బీయింగ్ లిమిటెడ్, బీయింగ్ ఫినిట్, ఇవన్నీ కూడా జీవాత్మ అనుభవించేటువంటి లక్షణాలు. ఇప్పుడు మనం సృష్టిలో ఉన్నాం అనుకుందాం. సృష్టిలో ఉన్నప్పుడు మనకి ఇవే కనపడతాయి అన్నీ కూడా. ఏది మనకున్న లిమిటెడ్ ఇవి, నేను పరిమితుడను, ఇవన్నీ. అలాగే భగవంతుడి గురించి ఆలోచిస్తే అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, ఇన్ఫినిట్యూడ్, ఇవన్నీ మనం ఓకే. బాబా అయితే మొట్టమొదటి మనం మొదలుపెట్టినప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలి? ఈ గుణాలన్నిటి రాకముందు భగవంతుడి స్థితి ఎలా ఉండేది అక్కడి నుంచి వెళ్ళాలి. దానిని ఏమన్నారు? ఆది మూల స్థితి. అక్కడి నుంచి ప్రారంభం అయిందనమాట ఇది. సో అక్కడికి తీసుకెళ్తున్నారు మనని. మనం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఫస్ట్ చాప్టర్లో బాబా ఒక మాట వాడారు. బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ఎండ్ మీన్స్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్. గుర్తుందండి? మనం అక్కడ చెప్పుకున్నాం ఫస్ట్ చాప్టర్లో. అది అంచేది ఇక్కడ చైతన్యము పుట్టక ముందు కదా ఎలా ఉండేవాడు భగవంతుడు, ఆ స్థితికి తీసుకెళ్తున్నాడు ఇక్కడ మన బాబా. దాన్ని బియాండ్ స్టేట్ అన్నారు. ఆ స్టేట్కి వెళ్తున్నాం మనం ఇక్కడికి. దానిలో ఏమంటున్నారు బాబా? సింపుల్గా మన ఊరిక టెక్నికల్గా మనం ఎక్కువ కాకుండా దాన్ని ఏ రకంగానూ చెప్పలేము. దాన్ని అది సింపుల్గా చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు అంతే చెప్పగలం. ఉదాహరణకు గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన రాత్రి అంతా లేట్ అయిపోయింది, ఒక స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకున్నారు ఆయన. దాని ఎఫెక్ట్ పొద్దున్న 8 గంటల వరకు ఉంటుంది. ఎవరో 7ంటికి హడావుడిగా వచ్చాడు.
ఆయన డిపార్ట్మెంట్ నుంచి. ఏమన్నా అర్జెంటుగా గోపాలకృష్ణ గారు ఉన్నారండి. ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. కుదరదండి, ఎందుకని పడుకుని ఉన్నారు ఆయన. కుదరదు. అది ఉన్నారంటున్నారు, మాట్లాడడం కుదరదు అంటున్నాడు. అంతే, ఉన్నాడు ఆయన. కానీ ఈ లోపల ఆయనకి ఏమీ తెలియదు, మెలకు రాదు కదా. అది అంచేత అక్కడ ఆయన గుణగణాలు, ఆయన ప్రొఫెసర్నని తెలియదు, ఆయన పిహెచ్డి చేసానని తెలియదు, ఆయనకి ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన స్పృహలో లేడు ఆయనకి. అయితే లేడా, ఉన్నాడు ఆయన, కానీ ఇవేవి తెలియదు ఆయనకి. అది అంచేత ఆయన గురించి ఆ స్థితిని వర్ణించాలంటే ఆయన ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం, ఇంకేం చెప్పలేము. అది ఇక్కడ బాబా ఆ స్థితిని వర్ణిస్తూ చెప్తున్నారు అన్నమాట. ఆయన ఆ స్థితిని వర్ణించాలంటే భగవంతుడు ఉన్నాడు, ఇంకా మిగిలిన లక్షణాలు ఏవి కూడా మేనిఫెస్ట్ అవ్వలేదు ఆయనలో. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అంచేత దీనిని భగవంతుని ఆదిమూల దైవీ గాఢ నిద్రావస్థ స్థితి అన్నారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్నీ కూడా లోపలికి మలుగుపోతాయి. అతను చదువుకున్నది, అతని ఆస్తి, అతని సంపద, డిగ్రీలు, పెద్ద సన్మానాలు, ఇవన్నీ కూడా ఏమీ లేవు, అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా పేరే నాకు తెలియదు, నా పొడుగు, బరువు, ఇవేవి, నా వయసు ఏమి, నేను ఏ ఉద్యోగం చేశాను, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఏ సంపదలు ఏమున్నాయి, ఏమీ లేవు, అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కదా. అది గాఢ నిద్రావస్థ. గాఢ నిద్రలో అస్సలు ఏమీ ఉండదు, ఆ స్థితిలోకి ఉంటాడు భగవంతుడు. అది ఇక్కడ వర్ణిస్తున్నారు. దాన్ని ఏమన్నారు, అబ్సల్యూట్ డివైన్ వ్యాక్యూమ్ స్టేట్ అన్నారు బాబా. వ్యాక్యూమ్ అంటే ఏమీ లేనటువంటిది, శూన్యస్థితిలాగా, అది చెప్తున్నారు బాబా. అది అంచేత దీనికి ఎన్ని పదాలు వాడారు చూడండి. దీనికి గాడ్ ఈజ్ స్టేట్, గాడ్ ఈజ్ బట్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్. ఉన్నదేమిటి, లేనిదేమిటి? ఉన్నది భగవంతుడు ఉన్నాడు అనేది, కానీ చైతన్యం లేకుండా ఉన్నాడు, అది పరిస్థితి. దీన్ని ఒక ఫార్ములాలో చెప్పాలంటే బియాండ్ గాడ్, గాడ్ ఈజ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్, అది ఒక ఫార్ములాగా మనం చెప్పారు బాబా దీనిలో. అది ఇంకా కొంచెం ముందుకు దింపండి రాజుగారు. అది ఒరిజినల్ డివైన్ సౌండ్ స్లీప్ స్టేట్ అని కూడా చెప్పారు బాబా. అయితే మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నాము, ఒక వస్తువుని ఇన్ఫినిట్ అని పిలిచామనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ వస్తువు ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. 360 డిగ్రీల్లోనూ కూడా ఆ వస్తువే ఉంటుంది. అయితే మీకు అనేక వస్తువులుగా కనపడినా కూడా అవన్నీ ఆ వస్తువు యొక్క లక్షణాలనే కలిగి ఉంటాయి కదా. ఎందుకని? అది ఇన్ఫినిట్ ఆ వస్తువు, ఇంకొక రకమైన వస్తువు అక్కడ రానాక అవకాశమే లేదు. ఆ వస్తువు తాలూకాయే అయి ఉండాలి ఏదన్నా సరే. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఎలా ఉంది, ఇల్లంతా అన్నీ కూడా శనగపిండితో చేసినవి వస్తువులన్నీ, కుర్చీ కానీ టేబుల్ కానీ అన్నీ శనగపిండి టేస్టే ఉంటాయి దానికి కదా. అలా తీసుకుంటే మనకు ఇన్ఫినిట్ అంటే భగవంతుడు అనంతుడు కాబట్టి మనకు అందులో చాలా రకాలుగా మనకి వస్తువులు కనపడిన అవన్నీ భగవంతుడి అనే రా మెటీరియల్ నుంచి తయారైనవే కదా. అది ఎవ్రీథింగ్ అని బాబా అక్కడ పదం వాడుతున్నారు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇన్ఫినిట్ అనేటువంటి ఒక లక్షణం ఉందనుకోండి ఒక వస్తువుకి, ఆ ఎవ్రీథింగ్ అనేటువంటి లక్షణం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఎందుకని ఆ అనంతత్వము అనే లక్షణము యొక్క పర్యవసానము అది. నాకు అర్థమైనంత వరకు ఇన్ఫినిట్ అనేది అడ్జెక్టివ్ అండి, ఇన్ఫినిట్యూడ్ అనేది నౌన్ అండి. అది ఒక గుణం, ఒక విశేషణంగా ఇన్ఫినిట్ అన్నారు. ఆ గుణాన్ని ఒక స్వభావంగా మనం తీసుకొని మనం సెంటెన్స్ ప్రారంభించినప్పుడు ఇన్ఫినిట్యూడ్ అని వాడతాం. అది రెండు ఇంచుమించు ఒక అర్థంలోనే మనం తీసుకుంటే సరిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే అది అడ్జెక్టివ్, ఇది నౌన్, అలా తీసుకుంటే సరిపోతుంది. అంచేత ఒక వస్తువు ఇన్ఫినిట్, గాడ్ ఇన్ఫినిట్ అయినప్పుడు ఆయన తప్ప ఇంకేం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయనలో అనేక రూపాలుగా కనిపించేవన్నీ కూడా సర్వము కూడా ఆయనే అయి ఉంటాడు కదా. ఎవ్రీథింగ్ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి
ఆ క్యాపిటల్ వాడారు చూడండి, కొన్ని చోట క్యాపిటల్ వాడారు, కొన్ని చోట స్మాల్ లెటర్స్ వాడారు. క్యాపిటల్ ఎవ్రీథింగ్ అంటే భగవంతుడిలోని సర్వము అని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక్క రాజు గారు, హలో, చెప్పండి సార్, చెప్పండి. ఒక్కసారి నేను షేర్ చేయనండి, బొమ్మ ఒకటి నా దగ్గర అదే ఒకసారి షేర్ చేయండి సార్. నేను షేర్ చేయడం కూడా మర్చిపోయినా, చేస్తాను. కనపడుతుందా రాజుగారు? కనబడుతుంది సార్, స్పష్టంగా. అది సరే, అది ఈ క్యాపిటల్ ఎవ్రీథింగ్ అనమాట. మొట్టమొదటి సర్కిల్ క్యాపిటల్ ఎవ్రీథింగ్. ఈ తర్వాత సర్కిల్ ఇది ఫాల్స్ ఎవ్రీథింగ్. అంటే ఇది భగవంతుడికి సంబంధించినవి, ఇవన్నీ జీవాత్మకి సంబంధించినవి అనుకుందాం అనమాట. ఒక్కసారి ఈ బొమ్మని గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది అండి. ఈ బొమ్మని అంటే ఎవ్రీథింగ్ ఎలాగ మనకి క్యాపిటల్ ఎవ్రీథింగ్, స్మాల్ ఎవ్రీథింగ్ అని. ఓకే సార్, జస్ట్ ఈ డిఫరెన్స్ కోసమే ఈ బొమ్మ చూపించాను, తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు అనేదంటే క్యాపిటల్ ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు ఈ బియాండ్ స్టేట్గా పెట్టుకుని స్మాల్ తర్వాత అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఊరికే మనం బొమ్మ కోసం అన్నమాట. ఎందుకంటే క్యాపిటల్ ఎవ్రీథింగ్, స్మాల్ ఎవ్రీథింగ్, భగవంతుడిలో జరిగేదంతా కూడా, ఆదిమూల స్థితిలో జరిగేదంతా కూడా క్యాపిటల్ అనమాట. అది ఎవ్రీథింగ్ అవ్వచ్చు, నథింగ్ అవ్వచ్చు, అది భగవంతుడిలో భాగమై ఉన్నటువంటివి అవన్నీ కూడా. ఓకే సార్, ఓకే, జై బాబా. మీరు మార్చేసుకోండి సార్. మార్చండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి, ఏమన్నా అవసరం అనుకుంటే. అలాగే సార్, అవసరం ఉంటే. ఓకే, ఓకే. కన్ఫ్యూషన్ ఏం లేదు కదండి. కైండ్లీ లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ దిస్ అండి. ఎందుకంటే ఫౌండేషన్ కదా, 8th చాప్టర్లో మనం ఉన్నాం. ఓకే, ముందుకు వెళ్దామండి. ఈ పారాగ్రాఫ్స్లో మెయిన్ ఎవ్రీథింగ్ని మళ్ళీ ఎలాబరేట్ చేశారండి. ఇక్కడ రఘుపతి గారు చదువుతారు. జయబాబు సార్. I'll share the screen. ఓకే సార్, ఓకే. Can you see the screen, sir? Yes, sir. Just put it in a slideshow. So this is further explanation for everything Baba is giving, and it is a capital everything. That is God is state. You can see here everything by virtue of being everything embodies even nothing, or else everything can never mean everything. Baba defines what is meant by everything. He says it contains nothing else, opposite. That here itself duality started, everything and nothing, the duality. So without nothing, that word everything cannot be explained. So that means it, everything, that is God is infinite. Naturally it contains everything, that are including nothing also. For example, I can see second slide. So see now, say the box, I'm showing a box. It contains something is there inside, everything is there, but it contains nothing also. So Baba is putting some foundation or introduction. That is what is coming out of the Om point. Baba is explaining everything, what is coming out of the Om point. Baba now itself is explaining what is coming out of it. So that everything contains nothing inside. This nothing is latent in the everything. Another word Baba is using here. This nothing is latent in everything. For example, let us see here. Latent means, you can see here, sandalwood. It contains that aroma is latent in the sandalwood. Similarly, milk. Butter is latent in the milk. Like this, Baba says,
in this everything, that nothing is latent. That is the word what Baba had explained here. That means this nothing is latent in everything. That is second line. But nothing, being literally nothing, the very being of being is nothing at all. He says it doesn't have any value. This whatever we are using nothing, it doesn't have any value. Just like, oh, I think how it is possible. Take down. 1 minute. Yeah, that means nothing being literally nothing, the very being of being nothing is nothing at all. So that example we can say here, a shadow. See our shadow, we know shadow. Though God, shadow is nothing, though it is moving along with that man, our we, but it has got nothing, no value at all for that. That means nothing has got no value. That is what Baba wants to prove here. But nothing being literally nothing, the very being of being nothing is nothing at all. That means it doesn't have any value. So nothing has got no value at all. As this nothing is latent in the everything, the nothingness of nothing is embedded in everything as the latency. So, as this nothing is latent, the nothingness of nothing is embedded in everything as latency. So, it says, Baba says that nothing is embedded. Actually, it is, I can say, everything it is fixed, it is joined together. That is, it cannot be separated. It is latency. Everything is in latency. Nothingness is nothing. It's embedded. Here, this embedded in everything as latency. Thus, in the infinitude of God, God is state. All that is latent in the nature of infinity, which is everything, is the nothing. So this is the most complicated sentence in this para. In the infinitude of God is state. So what is in the God state? What happens in the God state? All that is latent in the nature of infinity, which is everything, is the nothing. That means Baba says here, in this God is state, that is the original beyond state, everything, whatever everything is there, but is in the form of nothing actually. It is nothing, everything is nothing only, because it is embedded there. So finally Baba says, therefore, anything, so this sentence is, this is the conclusion statement for this para. Therefore, anything that is latent in everything is of nothing. So whatever is latent in the everything state, God infinite state, God is state, whatever is there, that latent, everything is nothing. So Baba says this is foundation for this, which is coming out of that one point. This is this one. Therefore, anything that is latent in everything is of nothing. So finally, in short, that is a summary of the above para is, except for the infinity of the infinitude, all things that are latent in God, God is state of everything, and all that is latent is of nothing, which is all its aspect as nothingness. So what example you can say, suppose here you can see the seed. So seed, we don't know, it is nothing, it is not yet manifested, it is nothing. So if nothing is say when seed is put, then when it is grown up, it will get plant and other things. So you can see here seed, it comes out as a plant, and also shadow also is there. If nothing comes out, so whatever is coming out of nothing is also will be nothing only. Those, just like a seed, when it comes out, you get plant. But if nothing is comes out, what happens? Baba is explaining here in this para. Except for the infinity of the infinitude, all things that are latent in God, God is state of everything, and all that is latent is of nothing, nothing with all its aspects of nothingness. So the Baba says, what is the
character of that nothingness Bob is explaining here in this para. So anything, any doubt we can discuss about this. But very complicated Now, terminology, very sir. complicated words. Baba is only got simple words. You are simply you have to understand. That's all. That is nothing. Everything contains nothing. That is one main point, and it is latent in everything. That is second point. And therefore, everything that is latent in everything is nothing. So Baba is giving explanation more about nothing. So because which is going to come out of from that beyond state. So Baba wants us to know about nothing, more details about that nothingness. రాజు గారు మీ స్క్రీన్ షేర్ చేయరా? పెద్ద అక్షరాలు ఇచ్చా, బాగా చిన్న అక్షరాలు ఉన్నాయి. Okay. యా. సరే, ఏమన్నా ఉన్నాయండి? అది కొంచెం కాంప్లికేటెడ్ అండి. అంటే యాక్చువల్గా నథింగ్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తాపత్రయం ఎంత ఇబ్బంది అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం నథింగ్లో ఉన్నాం కనుక ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేయాలి అనంతతత్వాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా అనిపించింది నాకు ఆయన పడిన వేదన బాబా ఇక్కడ పదాలు. ఎవరైనా యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎవరికైనా అర్థమైంది ఇది. ఏమంటే ఇన్ఫినిటీ అన్నది లేటెంట్ కాదని వస్తుంది చూసారు లాస్ట్. ఇన్ షార్ట్, ఎక్సెప్ట్ ఫర్ ది ఇన్ఫినిటీ ఆఫ్ ది ఇన్ఫినిటివ్ ఆల్ థింగ్స్ ఆర్ లేటెంట్ ఇన్ ద గాడ్ ఈ స్టేట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ఫినిటీ అన్నది తప్ప మిగతా అన్ని కూడా లేటెంట్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే అది అనంతత్వం అన్నది ఎప్పుడు కంటిన్యూ అయ్యేది అనమాట. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, అంతా అనంతత్వంలోనే ఉన్నాయి కదా. అది లేటెంట్ కాదు. అవునండి. అంటే ఇంకో యాంగిల్ సార్, ఇన్ఫినిట్ అనే పదం మనకి చెప్తున్నారు కనుక చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అసలు దాని గురించి డిస్కషన్ అవసరం లేదు కదా. దానికి ఏదో చెప్పాలి కదా దాని స్థితి. ఇన్ఫినిట్యూడ్ అన్నది, ఇన్ఫినిట్యూడ్ అంటే నా దృష్టిలో బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. అంటే నార్మల్గా ఇన్ఫినిటీకి నేను తీసుకునే మీనింగ్ ఏంటంటే ఇంకా మనకి చెప్పినా అర్థం కాదు. బేసిక్ ఇట్స్ బియాండ్ కదా. అదే ఇండెస్క్రైబుల్ అన్నారు కదండి. ఇది ఇండెస్క్రైబుల్ కనుక ఏదో పదం చెప్పాలి కనుక స్టేట్ కి ఇన్ఫినిట్ అని ఒక అట్రిబ్యూట్ ఒకటి వాడారు. అది కూడా లేదు యాక్చువల్ గా. అంటే ఇట్స్ నథింగ్ అక్కడికి. యాక్చువల్ గా ఆయనే ఎంత ఇబ్బంది పడ్డారంటే మన కాంప్రహెన్షన్ అందరూ అనమాట. కనుక అది ఒకటి చెప్పి అందులోనే అన్నీ ఉన్నాయి, అందులో అదే లేటెంట్గా ఉన్నవన్నీ కూడా నథింగ్ అన్నది ఇక్కడ ఎంప్లాయ్ చేశారు. అదేలేండి, చూద్దాం మిగిలిన వాళ్ళు ఏది యాడ్ చేస్తారు. ఇప్పుడు గాఢ నిద్ర స్థితి ఇందాక చెప్పారు కదా గోపాలకృష్ణ గారు, ఆయన పడుకుంటారు అన్నది. ఏం చెప్తాం ఆ స్థితి గురించి ఇంకా మరి. కానీ ఏదో పేరు పెట్టాలి కనుక గాఢ నిద్ర అని పెడతారు దానికి. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ, మెలుకున్న వాళ్ళ పాయింట్ నుంచి చెప్పాలి అంటే ఆయన ఏం చేస్తున్నారంటే గాఢ నిద్రలో ఉన్నారండి అనాలి. కానీ గాఢ నిద్రలో ఉన్నవాడికి గాఢ నిద్ర అన్నది ఏముండదు కదా. అది ఈజ్ అసలు ఏమీ లేదు అక్కడ, అట్రిబ్యూటే లేదు అక్కడ, నథింగ్. జయబాబండి, అదే గాడ్ స్టేట్, గాడ్ ఈజ్ స్టేట్ అన్నదే ఎవ్రీథింగ్. రిలేషన్ టు ఇంక ఏది మాట్లాడినా అది నథింగ్ కింద వస్తుంది. అవునండి. అంటే ఒక విధంగా సర్కిల్ పాయింట్ రెండు కలిసే చోట స్టార్ట్ అయిన పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే అన్నట్టు, నథింగ్నెస్ బట్ ఎవ్రీథింగ్. నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంక దాన్ని డిఫైన్ చేయడానికి ఏమీ లేదు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు ఈ టెర్మినాలజీ చెప్పాల్సి వస్తుందేమో. అంత మరి ఎవ్రీథింగ్ లేటెంట్ ఈజ్ నథింగ్ అన్నారు మళ్ళీ అక్కడ. ఇందాక సమ్అప్ చేశారు ఆయన, మన రఘుపతి గారు, ఈ పేర.
everything is before manifestation of creation. So what was there in God is state. So Baba is explaining everything before manifestation of creation, before coming out of the womb point. That is the condition. ఓకే సార్. ఏమైనా యాడ్ చేస్తారండి, లేకపోతే సమ్మప్కి వెళ్దాం? తెలుపుదామండి. అంటే అన్లెస్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే తప్ప మనం ఏం మాట్లాడినా దానికి అంత కూడా ఉంది. అదే అంటే ఈ పద్ధతిలో కొంచెం దాసు మీరు కానీ నాగేశ్వర గారు ఈ స్టేట్మెంట్ అంటే కొంచెం దస్ ఇన్ ద ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ స్టేట్ ఆల్ దట్ ఈజ్ లేటెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ద నథింగ్ అలా తీసుకోవాలా, విచ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత మీరు కానీ నాగేశ్వర. ఓకే. So in the infinitude of God is state, all that is latent in the nature of infinity is the nothing. అంటే అనంతత్వమే భగవంతుడు, అంటే భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో ఉన్నది అనంతత్వం అని చెప్పారు కదండి. సో అనంతత్వంలో అంతర్లీనంగా అంతర్నిహితంగా ఉన్న ప్రతిదీ కూడా నథింగ్ కి చెందిందే అని అంటున్నారు. అంటే ఫలానాది లేటెంట్ గా ఉంది ఒక దాంట్లో అంటే అది నథింగ్ కి చెందినది. అంటే అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లేటెంట్ కానిది ఏముంటుంది అప్పుడు, ఏమన్నా ఉంటుందా? అనంతత్వం ఉంది కదా. అనంతత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేస్తున్నారు అంతే. అనంతత్వం ఒక్కటే ప్రివైల్ అయి ఉంది. అనంతత్వం తప్పితే రిమైనింగ్ కాన్షియస్నెస్ గానీ అన్కాన్షియస్నెస్ గానీ ఇంకేది గానీ అన్ని కూడా లేటెంట్ గానే ఉన్నాయి. లేటెంట్ గా ఉన్నాయి అంటే దాని అర్థం అవి నథింగ్ కి చెందినవి అని అర్థం. సో కానీ ఆ నథింగ్ కూడా రెండు రకాలుగా ఉన్నాయండి, క్యాపిటల్ నథింగ్, స్మాల్ నథింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది క్యాపిటల్ నథింగ్. అంతే, అదే ఓకే. ఆ క్యాపిటల్ నథింగ్ అంటే ఏంటనేది ఇంకా అదే ఇంకా నెక్స్ట్ కూడా ఉందిలేండి. నెక్స్ట్ కరెక్ట్. ఓకే. దాన్ని ఎలా పర్సీవ్ చేయాలనే ఉంది నెక్స్ట్. సింపుల్ గా ఎనీథింగ్ దట్ ఈస్ లేటెంట్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ నథింగ్ అన్నది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్. సింపుల్ గా రాజుగారు ఒక ఇలా అనుకుందాం అండి మనం, అంటే ఎంత డిస్కషన్ సింప్లిఫై చేసుకుంటే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అన్నాం కదా. ఇన్ఫినిటీకి దాని అర్థం ఏంటంటే ఈజ్ ఎవ్రీథింగ్ గాడ్. ఎందుకంటే గాడ్ ఈజ్ అనేది ఇన్ఫినిట్ని కలిపితే గాడ్ ఎలోన్ ఈజ్ అనుకుంటే సరిపోద్ది మనకి. ఉన్నది ఆయన ఒక్కడే, ఎందుకంటే ఇన్ఫినిట్ కాబట్టి. ఆయన ఇన్ఫినిట్ అంటే ఇంకెవడు రెండో కూడా ఉండడు, ఇంకా ఆయనే ఉంటాడు. గాడ్ అలోన్ ఈజ్ అని అనుకోవచ్చు అనమాట మన ఆ ఇన్ఫినిటీ అర్థం బట్టి. కానీ బాబా అంటున్నారు ఎవ్రీథింగ్ టు బీ కాల్డ్ ఎవ్రీథింగ్ షుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అంతేనండి. ఇప్పుడు మనం కొత్తగా ఇంట్లోకి దిగామండి, అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఇదేమిటండి చీపురు ఏదని అడిగితే చీపురు లేకపోతే అది ఎవ్రీథింగ్ కాదు, అది అన్నీ లేవన్నమాట, ఏదో లోపం ఉంది అయితే కదా. సో ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎవ్రీథింగ్ కదా. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు కాల్ గాడ్ ఎవ్రీథింగ్ ఈ షుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నథింగ్. లేకపోతే యూ కెనాట్ కాల్ ఇట్ ఎవ్రీథింగ్ బికాజ్ యూ హ్యావ్ లెఫ్ట్ అవుట్ వన్ పర్టికులర్ థింగ్ దట్ ఈస్ నథింగ్ కదా. సో ఫర్ ఎవ్రీథింగ్ టు బి కాల్డ్ ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, దేర్ ఫోర్ ఇట్ షుడ్ ఇంక్లూడ్ నథింగ్ ఆల్సో. అది కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చారు కదా. సో ఎవ్రీథింగ్ తోటి పాటు నథింగ్ కూడా ఆ బియాండ్ గాడ్ స్టేట్లో లేటెంట్గానే ఉంది కదా. అన్నీ లేటెంట్గా ఉన్నాయి అన్నారు కదా దానిలో. అయితే ఇక్కడ ఇన్ఫినిటీ అనే దాన్ని మాత్రం అది తప్ప మిగిలినవన్నీ లేటెంట్ అన్న పాయింట్ ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నథింగ్ నుంచే మనకి కనపడేటువంటి ఎవ్రీథింగ్ అంతా బయటకు వచ్చింది అనేది చెప్తున్నారు. అదే రూటు, దానికి సంబంధించినవి అన్నీ కూడా. అది డిస్కషన్ కంటిన్యూ చేస్తారు ఇంకా.
ఓకే సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ దాకా? ఓకే. నెక్స్ట్ 10 మినిట్స్ ఉందండి. పద్మిని గారు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు 2 వారాలు ఉండండి. నేను చదువుతాను. ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది నథింగ్నెస్కి సంబంధించింది ఇక్కడ. ఇన్ ద గాడ్ ఈజ్ స్టేట్ వేర్ ద నథింగ్ ఈజ్ లేటెంట్, automatically by the nature of nothingness, consciousness also exists as nothing. ఇంకొక డైమెన్షన్ ఈ నథింగ్నెస్ ఎక్స్ప్లెనేషన్లో, అంటే ఇప్పుడు అనంతతత్వంలో లేటెంట్గా ఉన్నదంతా కూడా నథింగ్ అవుతుంది, దాని ఆస్పెక్ట్ నథింగ్నెస్ అన్నది చెప్పి, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాగేశ్వరరావు గారు ముఖ్యంగా చెప్పారండి. అంటే ఈ సృష్టి ఎప్పుడు మా కాన్షియస్నెస్ స్టార్టింగ్ ఎండింగ్ అన్నది ఒక డైమెన్షన్, అది చాలా ప్రధానమైనది. ముందు ఒక స్పెషల్ చాప్టరే ఉంది దాని గురించి. మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాన్షియస్నెస్ని జోడించారు ఇక్కడ ఈ నథింగ్నెస్కి. మనం ఏదైతే చైతన్యం, ఎందుకంటే సృష్టి అన్నది చైతన్యం మీద బేస్ అయ్యి ఉందన్నది మనం పక్కాగా చదువుకున్నాం ఇంతకుముందు. స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జర్నీ అంతా ఒక కాన్షియస్నెస్ మొదలవడం ఎండ్ అవ్వడం ఇలా తీసుకుంటాం కదా. ఈ కాన్షియస్నెస్ కూడా మనం ఏదైతే అంత ఇంపార్టెంట్ అని అనుకుని చదువుకున్నామో అది కూడా నథింగ్లోనే ఉంటుంది అన్నది ఇక్కడ జోడించారు బాబా. ద గాడ్ ఈజ్ స్టేట్ వేర్ ద నథింగ్ ఈజ్ లేటెంట్, ఆటోమేటిక్లీ బై ద నేచర్ ఆఫ్ నథింగ్నెస్ కాన్షియస్నెస్ ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ నథింగ్. కనుక కాన్షియస్నెస్ని తీసుకెళ్ళి ఆ కేటగిరీలో పెట్టారు నథింగ్లో. అకార్డింగ్లీ కాన్షియస్నెస్ in the beyond state of God is ever and ever latent in God, who is by nature the everything. That means infinite and unlimited and unbounded. మళ్ళీ ఒక్కసారి అన్న దాన్ని నొక్కి ఒక్కానిస్తూ బిగ్గర్ పిక్చర్లో చూపిస్తున్నాను. ఏదైతే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అనుకుంటామో ఆయన తత్వం ఏంటి? అనంతుడు, పరిధులు లేనివాడు అని ఏదైతే అనుకున్నామో అందులో మరి ఈ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటుంది? ఇందాక అనుకున్న డిస్కషన్ ప్రకారం అంతర్లీనంగా లేటెంట్గా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్లో లోపల లేటెంట్గా ఉంటుంది అన్నది ఇక్కడ చెప్పారు. అంటే లేటెంట్కి నథింగ్నెస్కి లింక్ ఉందని ముందు పారాగ్రాఫ్లో చెప్పారు. లేటెంట్గా ఉన్నవన్నీ కూడా నథింగే అని చెప్పారు. మరి కాన్షియస్నెస్ పరిస్థితి ఏంటన్నది కూడా ఇక్కడ మనకి చెప్పారు. అది కూడా లేటెంట్గానే ఉంటుంది. ఎవ్రీథింగ్లో, సర్వంలోనే అది ఒక లేటెంట్గా ఉంటుంది అన్నది మళ్ళీ ఒక్కసారి చెప్పారు. సర్వం అంటే ఏంటంటే అనంతతత్వం అన్నట్టుగా మనం జోడించారు ఆ పదాలు రెండు ఇక్కడ. దస్ ఆటోమేటికలీ by his very nature of being the everything, God in the God is state as in him ever and ever infinite power, infinite knowledge, infinite bliss and all that is infinitely glorious or beautiful. ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే అది మనం అలా తీసుకుంటే అంటే కాన్షియస్నెస్ అందులోనే ఉంటుంది, ఆ లేటెంట్గా నథింగ్నెస్లో ఉంటుంది అనుకున్నప్పుడు అనంతుడు అయిన భగవంతుడు అనే మన భగవంతుడే అన్నీ అనుకుంటే, మనం ఇందాక అనుకున్న బియాండ్ స్టేట్ విచ్ ఈస్ గాడ్ ఈజ్ స్టేట్ అని అనుకుంటే ఆయనలోనే మనం అనుకునే మనం అంటే ఇక్కడ భగవంతుడు అని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకునే ఒక తత్వం ఉంది. అదేంటి? త్రిగుణాలు, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం. మనకు తెలిసిన భగవంతుడు మనం తెలిసిన అంటే మనం అభివర్ణించేది, పూజించేది, భగవంతు గుణాలను చెప్పుకునేది, ఇవన్నీ కూడా కదా. దాన్ని ఏం చేస్తున్నారంటే
ఆ గుణాలు అలాగే కాకుండా ఆయన్ని కీర్తిస్తాం మనం ఆయన ఉన్నత తత్వాన్ని, ఇన్ఫినైట్లీ గ్లోరియస్ ఆర్ బ్యూటిఫుల్, ఆయన సౌందర్యాన్ని, అనంతమైన ఆ సౌందర్యం, అనంతమైన ఘనమైన ఆయన స్థితిని మనం ఏదైతే అంటామో, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా ఆ ఎవ్రీథింగ్లోనే భాగం అన్నట్టుగా ఇక్కడ ఇంప్లై చేశారు. గాడ్ ఇన్ ద గాడ్ ఈ స్టేట్ హ్యాస్ ఇన్ హిమ్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ఫినైట్ పవర్. అంతే, అందులో ఆ స్థితిలోనే ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఎవ్రీథింగ్ కనుక. అయితే మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే ఆయనే అన్నీ అనుకుంటే, ఆయన ఎవ్రీథింగ్ అనుకుంటే, ఆయనే సర్వము అనుకుంటే, మనకి ఫెమిలియర్ ఉన్న గుణాలను ఒక్కొక్కటి తీసి ఆయన ఆ బుట్టలో వేస్తున్నారు. రే నిజానికి నువ్వు అనుకుంటున్నవన్నీ కూడా ఈ నథింగ్నెస్లోనే ఉన్నాయి, అది లేటెంట్గా భగవంతుడిలో నిక్షిప్తమై ఉంది అన్నది మనం అలా తీసుకుంటే సార్. ముందు కాన్షియస్నెస్ని జోడించారు, తర్వాత మనం ఏవైతే భగవంతుడి గుణాలుగా చూస్తామో, త్రిగుణాలు అనుకుంటామో, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం, అలాగే భగవంతుడిని ఎన్నో 101 నామాలను, 1001 నామాలను, ఎన్ని గుణాలు అయితే చెప్తా అందులో చాలా ముఖ్యమైనవి ఆయన అనంతమైన సౌందర్యం. అలాగే అన్నీ ఒక విధంగా చూసుకుంటే ఇవే కాదు, మొత్తం అన్ని గుణాలు నాకు అనిపించింది ఏంటంటే, మనం ఏదైతే అట్రిబ్యూట్స్ అనుకుంటామో భగవంతుడి అన్నీ కూడా అందులోనే ఉంటాయి, ఆ ఎవ్రీథింగ్లోని లేటెంట్గా ఉంటాయి అన్నదిగా నాకు ఇంప్లై చేసుకున్నానండి. ఇక్కడ చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటే, బికాజ్ గాడ్ ఈజ్ ద, ఇక్కడ ఆపుదామండి పేరు, అంటే 4 నిమిషాలే ఉంది కనుక ఇది కొంచెం డిస్కస్ చేసి ముందుకు వెళ్దాం. లేకపోతే దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ పేర, లేదా అంతకు ముందు వాటి మీద కూడా? ఇవి అంటే అన్ని పేరాలు కనెక్టెడే ఒక విధంగా. ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్ ఈ పేరాది. నేను ఆడిబుల్గా ఉన్నానండి? హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అది కొంచెం లోతైన సబ్జెక్టే అండి. జాగ్రత్తగా మనం పదాలు పట్టుకుంటూ వెళితే మనం పొరపాటుగా వెళ్లకుండా ఉంటాం. అది ఎక్కువ మాట్లాడితే తప్పు వచ్చేస్తున్నాం అని ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి మనం. ఇక్కడ ఏం చెప్పారంటే, బాబా చెప్పారు మెయిన్, నథింగ్ ఈజ్ లేటెంట్ ఇన్ దిస్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ కదా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అయినప్పుడు ఇట్ షుడ్ ఇంక్లూడ్ నథింగ్ ఆల్సో. ఆ నథింగ్లో ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ కూడా దానిలో లేటెంట్గా ఉంది అని చెప్తున్నారు. మనం చెప్పుకున్నాక కాన్షియస్నెస్, మనం బిగినింగ్ దగ్గరికి వెళ్ళామంటే కాన్షియస్నెస్లోనే బిగినింగ్, ఎండ్ దగ్గరికి వస్తే కాన్షియస్నెస్లోకి ఎండ్. కాబట్టి ఆ కాన్షియస్నెస్ని ఇక్కడ బాబా ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ. ఆ నథింగ్లోనే లేటెంట్గా ఉంది సుమా అని చెప్తున్నారు. అంటే మనం క్లుప్తంగా మనం ఏం చూసుకోవచ్చు అంటే, ఒక పెద్ద జ్యువెలరీ బాక్స్ ఉందనుకోండి, అది ఓపెన్ చేయగానే రకరకాలైనటువంటి ఆర్నమెంట్స్ అన్నీ వస్తాయి, మూసేస్తే ఏం కనపడవు. అలాగే బియాండ్ స్టేట్ అన్నీ కూడా మూసేసే ఉంటాయి అన్నమాట, అన్నీ మనకి అవ్యక్తముగానే ఉంటాయి. అది దాని నుంచి అన్నీ వచ్చాయి కాబట్టి ఆది మూల స్థితి అన్నారు బాబా. అంటే ఎవ్రీథింగ్, నథింగ్, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్ అన్నీ సర్వము కూడా దానిలోనే ఉన్నాయి, దాని నుంచి బయటికి మేనిఫెస్ట్ అయినాయి అనమాట. అందుకని ఆది మూల స్థితి అన్నారు బాబా. ఇంకా నథింగ్ యొక్క లక్షణం ఏంటి? నథింగ్నెస్. అది కూడా చెప్పారు, రెండు ఆ పదం కూడా చెప్పారు బాబా. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వేప గింజ నాటేమనుకోండి, సో అది నథింగ్ అనేటువంటి బీజం వేస్తే దాని నుంచి వచ్చి ప్రతిదీ కూడా నథింగ్నెస్ అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. వేరు చేరుగా ఉంటుంది, ఆకు చేరుగా ఉంటుంది, పండు చేరుగా ఉంటుంది, పువ్వు చేరుగా ఉంటుంది. ఎందుకని దాని లక్షణం నథింగ్నెస్ కదా. ఆ నథింగ్నెస్సే మేనిఫెస్ట్ అవుద్ది అనమాట నథింగ్ నుంచి. అది ఆ నథింగ్నెస్ అన్నారు, నథింగ్ అన్నారు, ఆ పదాలు కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అదే భగవంతుడు ఎవ్రీథింగ్ అంటే లక్షణం, అక్కడ డెఫినేషన్ కూడా చెప్పారు, బై నేచర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఎవ్రీథింగ్ అంటే ఏమన్నారు మళ్ళీ ఇక్కడ డెఫినేషన్? ఇన్ఫినిట్, అన్లిమిటెడ్, అన్బౌండెడ్. అది అది ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారనమాట. మరి డిస్కషన్లోకి ఇదంతా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది అనమాట. ఇంకా బాగా లోతుగా తర్వాత డిస్కషన్లోకి వెళ్తారు. ఇక్కడ ఊరికే పదాల పరిచయం మాత్రమే అవుతుందండి.
జై బాబా సార్. సార్ 1 minute ఉందండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ అందరూ ఫాలో అవుతున్నారండి? ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? బానే ఉందండి. ముందుకు వెళ్ళి బాగుంటుందండి. ఇంకా అంటే మొట్టమొదటి ఇంకా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. అదేలేండి. అంటే మన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాప్ చేసుకోవడం అంతే. దట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ. అంతే. మన కెపాసిటీని బట్టి అందరూ ఇమాజిన్ చేసుకునేది ఇదంతాని. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు మనకు చెప్పడానికి. మన కెపాసిటీలో మనం మ్యాప్ చేసుకొని ఎక్కువ డీప్‌కి వెళ్ళిపోకుండా, ఎందుకంటే ఇట్స్ అంత నథింగ్‌నెస్సే కదా! ఎంత వెళ్ళినా కనుక చేసుకొని పదాలు గుర్తుపెట్టుకుంటే ఆయన ఎందుకు అంత తాపత్రయపడుతున్నారో వీలైనంత వరకు ప్రయత్నం చేస్తే మనకే అర్థమవుతుంది నెమ్మదిగా ముందుకెళ్ళిపోతే. సరే సార్ 6 అయిందండి. ఇక్కడ ఆపి మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా.